అందరికీ నమస్కారం. ఈరోజు మహాభారత యుద్ధంలో భీష్ముడు కౌరవులకు సైన్యాధ్యక్షుడుగా దాదాపు 10 రోజుల పాటు యుద్ధం చేసినప్పుడు ఆ సమయంలో కర్ణుడు ఎందుకు యుద్ధరంగంలో లేడో తెలుసుకుందాం. దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామానికి భీష్ముణ్ణి సైన్యాధ్యక్షుడిగా సభలో ప్రకటించినప్పుడు కర్ణుడికి పట్టరాని కోపం వేస్తుంది. పొద్దున లేచి పాండవుల క్షేమం గురించి ప్రార్థించే భీష్ముడు, పాండవులను తాను తన చేతితో చంపనని ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు, అన్నిటికీ మించి ఇంత ముసలివాడైన ఈ సైన్యాధ్యక్షుడి సమక్షంలో మేము ఎలా పనిచేయాలి అని భీష్ముణ్ణి నానా మాటలు అంటాడు కర్ణుడు. అంతా విన్న భీష్ముడు మౌనం వహిస్తాడు. కౌరవుల వద్ద యుద్ధానికి 11 అక్షోహిణుల సైన్యం ఉంటుంది. అయితే పాండవులకు 7 అక్షోహిణుల సైన్యం మాత్రమే ఉంటుంది. అయినా సరే ధర్మరాజుకు లోపల ఏదో తెలియని భయం, తాము గెలుస్తామా లేమా అన్న సందేహం. యుద్ధం ముందు రోజు దుర్యోధనుడు భీష్ముడితో ఎవరెవరు ఎంతటి పరాక్రమవంతులో చెప్పమని అడుగుతాడు. భీష్ముడు కొంతమందిని మహారథులుగాను, కొంతమందిని అధిరథులుగాను, కొంతమందిని రథులుగాను, మరికొంతమందిని అర్ధరథులుగాను గుర్తిస్తాడు. అందులో కర్ణుణ్ణి అర్ధరథి అని అంటాడు. ఒక వ్యక్తి 10,000 మంది సైనికుల కన్నా ఎక్కువ మందితో పోరాడి గెలిస్తే అతడు అధిరథుడు. ఒక వ్యక్తి 10,000 మంది సైనికులతో పోరాడితే అతడు మహారథి. ఒక వ్యక్తితో పోరాడితే అతడు రథి. ఒక వ్యక్తి ఒకరితో కూడా పోరాడలేకపోతే అతడిని అర్ధరథి అంటారు. అలా భీష్ముడు కర్ణుణ్ణి అర్ధరథి అని సంబోధిస్తాడు. ఆ ఒక్క మాటకే కోపగించుకున్న కర్ణుడు తన అవసరం యుద్ధంలో ఎంతో ఉందని తెలిసి కూడా, తన స్నేహితుడికి సహాయం చెయ్యాలి అని తెలిసి కూడా ఒక్క మాట వల్ల పంతం పట్టి తాను భీష్ముడు యుద్ధరంగంలో ఉన్నంత వరకు యుద్ధరంగంలోకి రానని, యుద్ధం చెయ్యనని చెప్పేస్తాడు. నిజానికి భీష్ముడు అలా అనడానికి కారణం ఉంది. ఎందుకంటే కర్ణుడు సాక్షాత్ పరశురాముడి వద్దనే విద్యాభ్యాసాన్ని అభ్యసించినవాడు. కానీ అదే పరశురాముడి వద్ద తాను యుద్ధరంగంలో యుద్ధం చేసేటప్పుడు తన విద్య పనికి రాకుండా పోతుందని శపించబడతాడు. ఆ ఉద్దేశంతో భీష్ముడు కర్ణుణ్ణి అలా సంబోధిస్తాడు. ఎప్పుడైతే కర్ణుడు తాను యుద్ధం చేయనని అంటాడో అప్పుడు భీష్ముడు కూడా కొన్ని ప్రతిజ్ఞలు చేస్తాడు. అదేంటంటే, కర్ణుడు యుద్ధం చెయ్యకపోతేనేం, నేను రోజుకు 10,000 మంది సైనికులను చంపుతాను, ఆయుధమే పట్టను అన్న కృష్ణుడు తన ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టి ఆయుధాన్ని పట్టుకునేటట్టు యుద్ధం చేస్తాను అని శపథం చేస్తాడు. అలా ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు యుద్ధరంగంలో బాణాల వర్షం కురిపిస్తాడు. భీకరంగా పోరాడతాడు. 800 సంవత్సరాల గల భీష్ముడి పోరాటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రణరంగంలో అర్జునుడితో తలపడుతున్న భీష్ముడు బాణాల వర్షాన్ని కురిపిస్తూ ఉండగా అర్జునుడు యుద్ధం చెయ్యక తన తాతను విస్మయంగా చూస్తూ ఉంటాడు. అలా భీష్ముడు కొన్ని బాణాలను వెనుక సారథిగా ఉన్న కృష్ణుడి వైపుకు కూడా వేస్తాడు. ఒకవైపు అర్జునుడు యుద్ధం చేయకపోవడం, మరొక వైపు భీష్ముడి బాణాల వర్షం, ఇంకొక వైపు తనకు తగిన గాయాలు. ఇవన్నీ చూసిన కృష్ణుడు మెరుపుదాడితో రథాన్ని దిగి కిందకి వచ్చి యుద్ధరంగంలో అదివరకే పడి ఉన్న రథ చక్రాన్ని తీసుకుని భీష్ముడిపై వేయడానికి వెళతాడు. ఇది చూసిన అర్జునుడు ఒక్కసారిగా తేరుకుని పరిగెత్తుకుని వెళ్ళి కృష్ణుడి పాదాలు పట్టుకుని తప్పైందని, ఇక తాను తప్పకుండా యుద్ధం చేస్తానని కృష్ణుణ్ణి ఈ కార్యం మానుకోమని వేడుకుంటాడు. భీష్ముడు కూడా కృష్ణుడికి చెయ్యెత్తి నమస్కరించి, నీ చేతి చావు కంటే నాకు కావలసింది ఇంకేముంది అని అంటాడు. కృష్ణుడు రథపు చక్రాన్ని పక్కకు పడవేస్తాడు. అలా తన భక్తుడైన భీష్ముడి ప్రతిజ్ఞను నెరవేర్చాడు శ్రీకృష్ణుడు. యుద్ధంలో ఆయుధాలు పట్టను అన్న శ్రీకృష్ణుడు రథపు చక్రాన్ని ఒక్కసారి తీసుకుంటాడు. అయితే ఇక్కడ యుద్ధంలో ఆయుధం పట్టనన్న కృష్ణుడు తన మాట నిలబెట్టుకోలేదు అని అనుకోకూడదు. ఎందుకంటే కృష్ణుడి ఆయుధం సుదర్శన చక్రం. ఇక్కడ తను చేతపట్టింది రాతి రథపు చక్రాన్ని. అది కూడా తన భక్తుడైన భీష్ముడి కోరిక తీర్చడానికి ఒకవైపు, మరొక వైపు అర్జునుడిలో యుద్ధం చేయడానికి ఉత్తేజాన్ని నింపడానికి. ధన్యవాదాలు.